గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సురక్షణకి స్వాగతం. ఈరోజు మన ఈ వీడియోలో రీసెంట్ మార్కెట్ ఫాల్ తర్వాత లోయర్ లెవెల్ నుంచి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ ఇండికేటర్ ప్రకారం రికవరీ అవుతున్న కొన్ని స్టాక్స్ని మనం ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆరతి ఇండస్ట్రీస్కి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ ఇండికేటర్ కనుక యాడ్ చేసినట్టయితే మనకి లో 394 దగ్గర కనిపిస్తుంది. లో నుంచి ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 409 దగ్గర కనిపిస్తుంది. మనకి 50% రీట్రేస్మెంట్ 425 దగ్గర కనిపిస్తుంది. స్టాక్ కనుక మనం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ కనుక చూసినట్టయితే 424 దగ్గర కనిపిస్తుంది. మేబీ మనకి అబో 425 అలానే 433 పైన కానీ ఈ స్టాక్ క్లోజ్ అయింది అంటే మనకి ఈ స్టాక్లో బుల్లిష్ బ్రేక్అవుట్ ట్రిగ్గర్ అయినట్టు తెలుస్తుంది. ఈ స్టాక్ని మేబీ మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అలానే కెనరా బ్యాంక్కి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ అప్లై చేసినట్టయితే లో 120 నుంచి స్టాక్ రీసెంట్ డేస్లో హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ మనకి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్లో గోల్డెన్ జోన్ పైన క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. కరెంట్ ప్రైస్ కనుక చూసినట్టయితే 138 దగ్గర మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ ప్రైస్. ఈ ప్రైస్ని కనుక గమనించినట్టయితే మనకి లాస్ట్ ప్రీవియస్ సెషన్స్గా చూసుకున్న ఈ ప్రైస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ స్టాక్కి. ఇప్పుడు కనుక గమనించినట్టయితే మనకి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ ప్రకారం కూడా స్టాక్ ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ పైనే క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది. అలానే ఇప్పుడు బంధన్ బ్యాంక్ కూడా సేమ్ ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ ఇండికేటర్ని అప్లై చేసినట్టయితే స్టాక్లో మనకి 140 దగ్గర ఉంటే యాక్చువల్గా స్టాక్ మనకి హై 190 నుంచి బాగా కరెక్ట్ అయ్యి 140 ప్రీవియస్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ ప్రకారం చూసినట్టయితే 140 నుంచి హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి మనకి 30% రీట్రేస్మెంట్ కంప్లీట్ అయ్యి ఆ పైనే క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం బంధన్ బ్యాంక్కి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ ఇండికేటర్ అప్లై చేసినట్టయితే లో మనకి 140 ఉంటే యాక్చువల్ స్టాక్ మనకి 190 నుంచి బాగా కరెక్ట్ అయ్యి 140కి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ 160 దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు కనుక లో నుంచి చూసినట్టయితే 50% ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. మేబీ అబో 170 పైన ఈ స్టాక్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు కనబడుతుంది. అలానే ఇప్పుడు మనం ఎల్ఎన్టీ ఫినాన్స్కి ఒకసారి చూసినట్టయితే స్టాక్ హై 325 నుంచి బాగా కరెక్ట్ అయ్యి 234 నుంచి రికవరీ అయ్యి కరెంట్ క్లోజింగ్ కనుక చూసినట్టయితే 274 దగ్గర కనిపిస్తుంది. మనం ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ అప్లై చేసినట్టయితే లో నుంచి మనకి ఇప్పుడు 50% రీట్రేస్మెంట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. మేబీ మనకి అబో 280 పైన ఈ స్టాక్ క్లోజ్ అయింది అంటే బుల్లిష్ బయర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చినట్టు ఈ స్టాక్లో మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ అలానే మనము సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి కూడా ఒకసారి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ కనుక చెక్ చేసినట్టయితే స్టాక్ హై 135 నుంచి బాగా కరెక్ట్ అయ్యి 102 సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మనకి స్టాక్ రికవరీ అయ్యి ఇప్పుడు కరెంట్ క్లోజింగ్ కనుక చూసినట్టయితే 50% ఫిబ్నాసి రీట్రేస్మెంట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. కరెంట్ క్లోజింగ్ మనకి 119 దగ్గర కనిపిస్తుంది. మేబీ ఈ స్టాక్ కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని 125 పైన క్లోజ్ అయితే ఆ లెవెల్స్ని వాచ్ చేయొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు అలానే ఒకసారి సమాన్ క్యాపిటల్కి ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ చెక్ చేసినట్టయితే ఫిబ్నాసిస్ రీట్రేస్మెంట్ ప్రకారం కరెంట్లీ మనకి బుల్లిష్గా చూపిస్తున్న ఇన్ కేస్ స్టాక్ మనకి 150 బిలో క్లోజ్ అయ్యింది అంటే మేబీ ప్రాఫిట్ బుకింగ్తో మనకి నెక్స్ట్ లెవెల్ 146 ఆర్ 140 ప్రైజ్కి రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. టుడే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే తీసుకోండి. ప్లీజ్ డు నాట్ మేక్ ఎనీ ట్రేడ్ బేస్డ్ ఆన్ ద వ్యూ షేర్డ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.